హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఔటర్ రింగ్ రోడ్‌కి చాలా దగ్గరలో ఒక ప్రైమ్ లొకేషన్‌కి రావడం జరిగింది. నా వెనకాల కనిపిస్తున్నది వచ్చేసి ఒక విలేజ్ అండి. విలేజ్‌కి ఆనుకొని డెవలప్ చేస్తున్నటువంటి ఒక 10 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్‌తో ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన సీనియర్ సేల్స్ హెడ్ అయినటువంటి వారి నంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడొచ్చేసి మనము ఈ కంపెనీ ఏమిటి అండ్ ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి సీనియర్ సేల్స్ హెడ్ దగ్గరికెళ్ళేసి వివరాలన్నీ క్లియర్‌గా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మన వ్యూవర్స్ గురించి మన కంపెనీ డీటెయిల్స్ అండ్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. నా పేరు రాము అండి. నేను శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్‌లో మార్కెటింగ్ హెడ్‌గా పనిచేస్తున్నాను. మా కంపెనీ వచ్చేసి 20 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఉందండి. అదేవిధంగా ఇప్పటి వరకి దాదాపు 30+ వెంచర్స్ కంప్లీట్ చేయడం జరిగిందన్నమాట. అండ్ ఇంకొక విషయం అండి, మన వెంచర్ అనేది ఏ లొకేషన్‌లో లొకేట్ అయ్యింది? అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి విలేజ్ నేమ్ ఏంటి? అండ్ ఇది ఔటర్ రింగ్ రోడ్‌కి ఎంత దూరంలో ఉంది? అన్న విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, ఔటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 3.5 కిలోమీటర్స్ మాత్రమే ఈ వెంచర్ ఉంటుంది. మనం ఉన్నది వచ్చేసి ఎదిలాబాద్ విలేజ్‌లో ఉన్నామండి. సో ఎదిలాబాద్ విలేజ్ అనేది ఎక్కడుందా అని చెప్పి మనం చూసుకుంటే గట్కేసర్ టౌన్ ఏదైతే ఉందో టౌన్‌కి దగ్గరలో ఉంటుందన్నమాట. హెచ్ఎండే వెంచర్ నుంచి కేవలం 200 మీటర్స్ దూరంలో ఎదిలాబాద్ విలేజ్ ఉందండి. ఆల్రెడీ మీరు చూస్తుర్రు కదా, ఆ ఇల్లు మొత్తం ఎదిలాబాద్ విలేజే అన్నమాట. సో ఆ విలేజ్ నుంచి కేవలం 200 మీటర్స్ మాత్రమే ఈ వెంచర్ ఉంటుంది. ప్యూర్‌గా ఇది మనకి R1 జోన్‌లో ఉంటుందండి. అండ్ ఓకే. గవర్నమెంట్ రోడ్ ఏదైతే ఉందో నక్ష రోడ్ అంటాం మనం దీన్ని. ఓకే. నక్ష రోడ్‌కి ప్యారలల్‌గా ఆనుకొని ఉంటుంది ఈ వెంచరు. ఓకే. అదేవిధంగా మనకి గంగనాయక టెంపుల్ ఏదైతే ఉందో ఫేమస్ టెంపుల్ ఇది. ఓకే. టెంపుల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకే. అది టూరిజం గా డెవలప్మెంట్ చేయబోతున్నటువంటి ఆదిలాబాద్ లేక్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఆ గట్కేసర్ ప్రాంతం ఏదైతే ఉందో గట్కేసర్ ప్రాంతం నుంచి 5 మినిట్స్ మనం ఇక్కడ రావచ్చు. చాలా సంతోషం సార్. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, ఈ వెంచర్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్‌కి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఆదిలాబాద్ విలేజ్‌కి ఆనుకొని ఉందని చెప్తున్నారు. అంటే ఇక్కడ రెడీగా ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎస్, ఇక్కడ ప్లాట్ తీసుకున్న వ్యక్తి ఇల్లు కట్టుకోవచ్చు. అండ్ ఇల్లు కట్టుకొని రెంట్‌కి ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ప్లాట్ తీసుకుంటారో ఇక్కడ ఓకే. ఒక 400 యార్డ్స్, ఒక 500 యార్డ్స్ తీసుకొని వాళ్ళు డెవలప్మెంట్ కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. అంటే ఓకే. ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు ఈ అంటే వెంచర్‌లో. మరి ఇక్కడ ఎన్ని గజాల నుంచి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి? ఇక్కడ మనకు 150 యార్డ్స్ ఉంటుంది, 167 యార్డ్స్ ఉంటుంది, అండ్ 206 యార్డ్స్ కూడా ఉంటుంది. అండ్ మరొక విషయం ఏందంటే, మన కంపెనీ ఇన్ని రోజులుగా మీరు ఇన్ని డెవలప్‌మెంట్ చేశామన్నారు. సో, ప్రీవియస్ ఎన్ని వెంచర్స్ కంప్లీట్ చేశారు? అండ్ ఏ హైవే రూట్‌లో చేశారా? అండ్ అక్కడ వచ్చినటువంటి అప్రిషియేషన్ ఏందన్నది చెప్పండి క్లియర్‌గా. మేము ఒక 5 ఇయర్స్ బ్యాక్ అండి, ఓకే. రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో వెంచర్ మేము 5,000 రూపీస్ కమ్మడం జరిగిందన్నమాట. ఓకే. సో ఇప్పుడు అక్కడ 14,000 రూపాయలు నడుస్తుంది గజం. ఓకే. అంటే రింగ్ రోడ్ రాలేదు, రాకముందుకి ఒక మంచి అప్రిషియేషన్ రావడం జరిగిందన్నమాట. ఓకే. సో ఇంకా చాలా వెంచర్స్ ఉన్నాయి, దాదాపు 30+ వెంచర్స్ అనేది మేము కంప్లీట్ చేయడం జరిగిందన్నమాట. ఓకే. వెరీ చాలా గుడ్ మంది సార్. కస్టమర్స్ హ్యాపీగా అన్నమాట. అండ్ మరొక విషయము చాలా సంతోషం సార్. మన ఆఫీస్ ఎక్కడుంది? ఆఫీస్ యొక్క డీటెయిల్స్ క్లియర్‌గా చెప్పండి. వచ్చి శిల్పారావం దగ్గరలో ఉంటుంది, ఉప్పల్ భగవతిలో ఉంటుందండి. ఓకే. ఈ హైవే రూట్‌లలో వెంచర్స్ వేయడం జరిగింది. మనకి వరంగల్ హైవేకి వెంచర్స్ ఉన్నాయండి, అండ్ విజయవాడ హైవేకి వెంచర్స్ ఉన్నాయి, అండ్ ముంబై హైవేకి వెంచర్స్ ఉన్నాయి, అండ్ బెంగళూరు హైవేకి వెంచర్స్ ఉన్నాయి, అండ్ సాగర్ హైవేకి కూడా వెంచర్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే. ఇన్ని వెంచర్‌లు వేస్తున్నారు మీరు. ఏదైనా స్పెషల్ బెనిఫిట్స్ కస్టమర్స్‌కి వచ్చే విధంగా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా సార్ కంపెనీ తరపు నుంచి? ఎస్ అండి. ఆల్మోస్ట్ కొంత సమస్య అనేది ఎదురవుతుంది కస్టమర్లకి. ఓకే. ఏంటంటే ఈ రోజు ప్లాట్ తీసుకొని సో ఫ్యూచర్ లో అంటే ఒక 3 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత రీసేల్ చేసుకోనికి ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఓకే. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా చైర్మన్ సార్ ఏం ఆలోచన చేసిందంటే, సో రీసేల్ వింగ్ సిస్టమ్ ఒకటి తీసుకురావాలని చెప్పేసి ఆలోచన చేసినాము. ఓకే. సో అందులో భాగంగానే మా ఓన్ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం ఆల్రెడీ. ఓకే. సో అందులో ఏంటంటే రీసేల్ డిపార్ట్మెంట్ అనేది మేము అక్కడ ఇంట్రొడ్యూస్ చేసి ఎవరైనా ప్లాట్ సేల్ చేయాలనుకుంటే మేము సేల్ చేసిస్తున్నాం అంటే అన్నమాట. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఎవరైనా కొన్న వాళ్ళకి ఒక 2, 3 ఇయర్స్ తర్వాత 4, 5 ఇయర్స్ తర్వాత అమ్మాలనుకుంటే కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేస్తారని ఎస్, చెప్తున్నారు. 100% సపోర్ట్. ఓకే. ధన్యవాదాలు సార్. అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చారు. అండ్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వెంచర్‌లో ఉన్న రేట్ విషయం క్లియర్‌గా చెప్పండి. ఎస్ అండి, ప్రజెంట్ మనం ఇక్కడ రేట్ చూసుకుంటే 20,000 రూపీస్ చెప్తున్నామండి. సో ఎందుకంటే హెచ్ఎండిఏ వెంచర్ కాబట్టి లొకేషన్ చాలా బాగుంది కాబట్టి 20,000 రూపీస్ చెప్తున్నామండి. ఓకే. ఏమైనా నెగోషియేషన్ ఉందా సార్?
ఉంటుందండి. సైట్ విజిటింగ్ వచ్చినప్పుడు మేము ఆఫీస్లో డిస్కస్ చేసి స్లైట్ గా నెగోషియేషన్ అనేది ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదండి. మన కంపెనీ యొక్క డీటెయిల్స్, వెంచర్ యొక్క లొకేషన్ హైలైట్స్ అన్ని క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఎవరైనా గట్కేసర్ నియర్ బై దట్టు ఒక విలేజ్‌కి ఆనుకొని ఉండాలి. మంచి అప్రిషియేషన్ రావాలి. అండ్ ఇప్పుడంటే ఇప్పుడు మనం ఒక విల్లా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. లేదా ఒక ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలని చూస్తున్నారో, అలాంటి వారు స్క్రీన్ పైన వస్తున్నటువంటి సార్ నంబర్‌కి కాల్ చేసి ఈ వెంచర్‌కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్‌గా తెలుసుకొని ఈ వెంచర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. థాంక్ యూ. థ్యాంక్ యూ అండి.